ఓకే, హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి కొన్ని లైఫ్లో జరిగినటువంటి సంఘటనలు మీతో షేర్ చేద్దామని చేస్తున్నాను. ఫస్ట్ పాయింట్, మనందరికీ కూడా చిన్నప్పుడు అమ్మ నాన్నే దగ్గర ఉంటారు, కరెక్టా? అమ్మ నాన్న దగ్గర ఉంటారు, ప్లస్ మనకి ఏమన్నా ఇబ్బంది అనిపిస్తే వాళ్ళు చూసుకుంటారు. కానీ మా చిన్నప్పుడు మాకున్నటువంటి సిచ్యువేషన్లో మాకున్నటువంటి కష్టాల పరంగా కానీ మేము చూస్తే మా నాన్నకు వచ్చేసి టూ పెళ్ళమ్స్ అండి, 2 వైఫ్స్. మగబిడ్డలు లేరు అని చెప్పేసి, అంటే మా పెద్ద బిడ్డలు లేరు అని చెప్పేసి మా అమ్మని చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మేము పుట్టినాము. మాకు వచ్చేసి చిన్నప్పుడు స్కూల్ ఫీజులు కట్టాలన్నా, లేదా మనకి ఇల్లు గడవాలన్నా, లేదా వేరే ఇంకా ఇతరత్ర ఏమన్నా గడవాలన్నా కూడా మాకు డబ్బులు చాలా వరకు కరువుగానే ఉండేది. డబ్బులకు చాలా ఇబ్బందిగా ఉండేది. చాలా పూర్ ఫ్యామిలీస్ కదా అప్పట్లో, చాలా వరకు డబ్బులు తినడానికి తిండి కూడా చాలా కష్టంగా ఉండేది. ఆ టైంలో మా అమ్మ నాన్న పాపం ఇద్దరు బెంగళూరు పోయేవాళ్ళు. ప్రతిరోజు అక్కడ పోయేసి వాళ్ళు సిమెంట్ పని ఉంటుంది, గార పని అంటారు, గార పని చేసేవాళ్ళు. గార పని చేసి డబ్బులు వస్తుందా మనకి ఇల్లు గడిచేది, ఈ విధంగా ఉండేది. సో ఆ టైంలో మేమేం చేసేవాళ్ళం అంటే ఇక్కడే ఉండేవాళ్ళు, ఇక్కడ మా పెద్దమ్మ దగ్గరే ఉండేవాళ్ళం. మేము మా పెద్దమ్మ దగ్గరే ఉండేసి చదువుకునేవాళ్ళు ఇక్కడ. సో ఈ విధంగా అయితే దగ్గరగా ఒక 12 ఇంటర్మీడియట్ చదివేటప్పుడు వరకు కూడా ఇదే సిచ్యువేషన్ ఉండేది. ఏమాత్రము వాళ్ళు బెంగళూరులో పాపం కష్టపడేవాళ్ళు, మేము ఇక్కడే ఉండేవాళ్ళు. ఏమన్నా డబ్బులు కావాలంటే అక్కడి నుంచి పంపించేవాళ్ళు. సో ఈ విధంగా ఇది ఆల్మోస్ట్ చాలా సంవత్సరాల వరకు నడిచింది. 12-13 సంవత్సరాలు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ పోయే వరకు కూడా చాలా వరకు నడిచింది. సో ఈ విధంగా ఉండేటప్పుడు ఇప్పుడు మీకు ఆల్రెడీ పెయిన్ తెలుస్తుంది. ఒక మీ అమ్మ నాయన దగ్గర ఉండేదానికి, బయట వేరే వాళ్ళు వ్యక్తుల దగ్గర ఉండేదానికి మీకు ఆ పెయిన్ తెలుస్తుంది. మీకు ఇప్పుడు వాళ్ళు మీ గుడ్లు ఉతికిచ్చే దాంతో నుంచి కావచ్చు, చిన్నప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, చిన్నప్పుడు ఇప్పుడైతే మనమే ఉతుకుంటాం, చిన్నప్పుడు వాళ్ళు మీ గుడ్లు ఉతికిచ్చే దాని దగ్గర నుంచి కావచ్చు, వాళ్ళు మీకు తిండి పెట్టే దాని నుంచి కావచ్చు, వాళ్ళు మిమ్మల్ని ట్రీట్ చేసే విధానం దగ్గర నుంచి కావచ్చు, ఈ విధంగా. ఇప్పుడైతే జనవరి 1కి మన బిడ్డలు ఉంటారని, మన బిడ్డలకి మనకి ఏం చేస్తాము, కొత్త బట్టలు ఇస్తారు. జనవరి 1కి ఎక్కడైనా పోయిరండి అని చెప్పి డబ్బులు ఇస్తారు. ఇట్లా రకరకాలు ఉంటాయి. కానీ మా చిన్నప్పుడు కాలంలో జనవరి 1లో లేవు, ఏమీ లేవు. జనవరి 1లో కూడా నేను పస్తులు ఉండే రోజులు ఎన్నో రోజులు ఉన్నాయి నా చిన్నప్పుడు, ఓకేనా? రైస్ లేకుండా, బియ్యం లేకుండా జనవరి 1లో పస్తులు ఎన్ని రోజులు ఉన్నాయి నా లైఫ్లో. ఎందుకంటే మా అమ్మ నాయన బెంగళూరులో ఉండేవాళ్ళు. పాపం వాళ్ళకి ఫోన్ చేసేదాన్ని కూడా మా దగ్గర ఫోన్లు ఉండేవి కాదు అప్పట్లో. ఇక్కడ ఏం ఇన్ఫర్మేషన్, వాళ్ళు వస్తేదా మాకు ఇక్కడ తెలిసేది ఏం జరుగుతుంది అని చెప్పేసి. అటువంటి సిచ్యువేషన్. మా పెద్దమ్మ వాళ్ళంతా మమ్మల్ని ఏం బాగా చూసుకునేవాళ్ళు కాదండి. మా పెద్దమ్మ ఉన్నింది, మా నాయన రెండో పెండ్లం, ఆమెకి బిడ్డలు లేరు, కానీ ఆమె ఏం బాగా చూసుకునేది కాదండి. కానీ మేమైతే బాగానే చూసుకున్నాం లాస్ట్ వరకు. ఆమె కూడా రీసెంట్గా చనిపోయింది, కానీ అయితే మేమైతే బాగా చూసుకున్నాం. మా అమ్మని ఏమి ఇబ్బంది ఏం పెట్టలేదు. లాస్ట్లో మళ్ళీ ఆమె తెలుసుకుంది ఎవరు ఎట్లా వాళ్ళు ఏమి అని చెప్పేసి. అన్నాక బాగా కొంచెం చూసుకున్నాం మేమైతే. లాస్ట్లో మొన్న రీసెంట్గానే ఆమెకి కొంచెం కాయలు వచ్చి చనిపోయింది. ఆ విధంగా అయితే నడిచింది. మన చిన్నప్పుడు ఎప్పుడు కూడా నేను చెప్పేసి ఇన్ఫర్మేషన్ ఏమంటే, మీరు ఎక్కడికన్నా వెళ్ళాలి అనుకుంటే, ఇప్పుడు పెద్దవాళ్ళు ఏదైనా సంపాదించేదానికి వెళ్ళాలి అనుకుంటే మీ పిల్లలను కూడా మీతో తీసుకెళ్ళిపోండి. అప్పుడే వాళ్ళకు కూడా కొంచెం మైండ్ చాలా వరకు బాగుంటుంది. మేమైతే చిన్నప్పుడు చాలా వరకు అప్సెట్ అయినాం, నేను మా చెల్లి. మేము వాళ్ళ దగ్గర లేకపోయామనే ఫీలింగ్ అయితే మాకు చాలా వరకు మాకు బాధపడ్డాం మేము. వాళ్ళు బెంగళూరులో ఉన్నారు, మేము ఏడు ఉన్నాము అని చెప్పేసి. సో ఆ విధంగా ఎవరైనా ఉంటే మాత్రం వాళ్ళ పిల్లల్ని దయచేసి తీసుకెళ్ళిపోండి వాళ్ళ దగ్గరికి, ఓకేనా? ఇన్ఫర్మేషన్ నచ్చింటే మాత్రం వీడియోకి ఒక లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్లో నేను చెప్పేటటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ వేరే ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.